హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. కంటిన్యూస్గా ఒకటే వర్షాలు పడుతున్నాయి కదా, అందరికీ అన్ని ప్లేసుల్లోనూ పడుతున్నాయి అనుకోండి. మనమైతే మాత్రం ఈరోజు మిద్దె తోటలో ఉన్నాము. ఒక 5-6 రోజుల నుంచి పైకి వచ్చి చూసే అవకాశం కూడా లేకుండా వర్షం పడుతుందండి. ఇప్పుడైతే ఈరోజు నేను కొంచెం ఎండ వచ్చింది, మిట్ట మధ్యాహ్నం అనమాట, 1 o'clock ఇప్పుడు. సో ఈ టైంలో కొంచెం ఎండ రాగానే గబాలను వచ్చాను. వచ్చేసరికి చాలా కూరలు మనకి చక్కగా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాము. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉందనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మరి ఏమేం కూరగాయలు మనకి హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయో చెక్ చేసుకుంటూ కోసుకుందాము. ఒకవేళ మీకు వీడియో క్లారిటీ మిస్ అవుతుందేమో, మంచి ఎండగా ఉంది కదా, దానికి మన్నించండి. ఇదిగోండి మందారం చూసారా, ముద్ద మందారం చక్కగా నీళ్లు నిండిపోయి ఉన్నాయి. ఇవి కూడా ఎంత బాగుంటుందో ఈ పువ్వు అయితే. ఒక్కటి అట్లా దేవుడు మందిరంలో పెడితే మొత్తం మందిరం అంతా కళకళలాడిపోతూ ఉంటుంది. ఎల్లో కలర్ నూరువరహాలండి, అన్నీ మంచిగా వచ్చినాయి. ఇది ఇంకో మందార పువ్వు. చక్కగా ఈ వర్షానికి ఇదొక్కటి చాలా భలే ఉంటుంది కదండి, ఇట్లా నీళ్లు నిలిచి ఇలా అందరం ఆడుకునే ఉంటాం కదా. అయ్యో పడిపోయింది. తీసుకుందామండి. టొమాటోలు అంటే ఎక్కువేం లేవు కానీ తొలికాపు, ఈ సీజన్కి ఇది తొలికాపు. ఒక 2-3 ఉన్నట్టున్నాయి. ఇది కాయ సైజు చూడండి ఎట్లా వచ్చినాయో. ఏం లేదండి, మళ్ళీ మీరు ఏమి ఇస్తారు ఏంటి అని అడగండి. మీకు ఆల్రెడీ చెప్పినవేనండి నేను చేసేది. చూసారు కదా, ఇది కూడా 1 more జంబో లాగా వచ్చింది. ఇక్కడ ఇంకో వంకాయ ఉందండి. ఈ పాట్ మొత్తానికి నేను ఒకటే మొక్క పెట్టానండి. మేబీ దాని మూలంగా కూడా ఇట్లా మంచి సైజు వచ్చి ఉండొచ్చు. ఇంకా ఈ సైజు అయితే చాలా ఉన్నాయి కానీ పెద్దవి అవుతాయేమో అని చెప్పి వదిలేస్తున్నాను నేను. ఇక్కడ తెల్ల వంకాయలు ఒక 2 ఉన్నాయండి. ఇదేంటో వైట్ గ్రీన్ 2 కలర్స్ కలిపి వచ్చినాయి. ఇవి లాస్ట్ టైం కూడా కోసాను నేను, అప్పుడు కూడా సన్నగానే ఉన్నాయి. మరి ఈ ఒకటైతే వదులుతాను, చూద్దాము ఈ లావు అవుతాయో లేదో. నేనైతే అన్నీ ఒకటే ఎత్తున పెట్టాను. ఇది వర్షానికో మరేమో తెలియదండి, కంటిన్యూస్గా మరి తేమ ఎక్కువైతే ఇట్లా అవుతుందా ఏంటి అనేది తెలియదు నాకు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇట్లా పగిలిపోయింది కాయ. ఇది తెల్ల కాకరకాయలండి, భలే ఉన్నాయి ఇవి. అంటే ఇప్పుడు మనకైతే 2 వచ్చినాయి. లాస్ట్ టైం చాలా పిందెలు తీసేసాను నేను. పెస్ట్ వచ్చింది, ఏమంటారు అది, చెప్పాను కదా చాలా నష్టం జరిగిందని. దానిలో భాగంగా మనకి ఈ కాకరకాయలు కూడా ఇదిగోండి ఇట్లా 4 రోజుల నుంచి రాలేదు కదా. ఇదేమో పండిపోయింది. విత్తనాలకు ఉంటుందిలేండి. 2 ఉన్నాయి కానీ తక్కువ మెంబర్స్ ఉన్న వాళ్ళు అయితే పులుసు పెట్టుకోవచ్చు. ఇది కామన్ చాక్ అండి, మీరే చెప్పారు కదా దీన్ని కామన్ చాక్ అంటారని. నాకైతే తెలియదు కానీ ఈరోజు ఫస్ట్ టైంకి వస్తున్నాను. ఇది రెసిపీలు కూడా చాలామంది పంపించారు. ఇప్పుడు మళ్ళీ ఆ కామెంట్స్లో చూసుకోవాలి. నేను యాక్చువల్గా పొరపాటు చేశాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాల్సింది. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఎత్తుక్కోవాలి. ఇవి జస్ట్ ఇట్లానే తుంపుకోవాలా లేదో కూడా తెలియదు నాకు. నేనైతే మాత్రం ఓన్లీ లీవ్స్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రతి చిగురులోనూ చక్కగా పువ్వు ఉంది అంటే మళ్ళీ అవన్నీ కాయలు అవుతాయి కదా అని చెప్పి నేను ఓన్లీ ఆకులే కట్ చేస్తున్నా. మరి దీన్ని ఇలాగే చేసుకుంటారా, అసలు ఎలా హార్వెస్ట్ చేస్తారో కూడా మనకు తెలీదు. చాలామంది మంచిగా పెట్టారండి వీటికి. కొంతమంది అయితే మనకి గూగుల్లో దీని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా లింక్ షేర్ చేశారు. ఎంత ఓపికగా పెడుతున్నారో కామెంట్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. తెలియని విషయం అట్లా
అడిగి తెలుసుకుంటే దాని గురించి డీటెయిల్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గాలి చూసారా ఎట్లా వేస్తుందో, మొక్క కూడా ఎగిరిపోయేటట్టుంది. అందుకే మిట్ట మధ్యాహ్నం పూట హార్వెస్ట్ చేస్తున్నా. యాక్చువల్గా ఈ టైంలో అసలు కోసుకోకూడదు, ఎందుకంటే మనకి ఆకుకూరలు అవి కూడా ఈ టైంలో కోసాం అనుకోండి ఊరికే వాడిపోతాయి. అన్నిటికీ బాగా పువ్వు పింద మంచిగా ఉంది. ఇంట్రెస్టింగ్ ప్లాంట్. దీని టేస్ట్ ఎట్లా ఉంటుందా అని ఎదురు చూస్తున్నాను నేను. కాయ ఎప్పుడు పండుతుందా అని చెప్పి. ఇదిగోండి ఆకు కోస్తుంటే మనకి కింద వైపున ఒక పండు దొరికింది. ఇది ఇప్పుడు ఎలా ఉంటుందో తిందాం. యాక్చువల్గా దీని నిండా టమాటో గింజలు లాగానే ఉన్నాయి. టేస్ట్ కూడా అలాగే ఉంది, కొంచెం పుల్ల పుల్లగా. కాకపోతే గింజ అయితే మాత్రం టమాటో గింజలాగా పంటికి తగలట్లేదు. బాగుంది. మొత్తానికి మీ మూలంగానే ఈ మొక్క బతికింది, లేకపోతే నేనైతే తీసేసేదాన్ని. ఎంత కాయ ఉందనండి, గుత్తులు గుత్తులు కాస్తాయి. ఇట్లాగే కాస్తాయేమో, కాసినాయి మరి, గుత్తులు గుత్తులుగా కాసినాయి. అయిగోండి ఇది సీడ్లింగ్ ట్రే అనమాట. నేను దేనికో పెట్టాను సీడ్లింగ్స్, టొమాటోస్కో ఏయో పెట్టాను, దానిలో వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. గింజలు పడుతూ ఉంటాయి అలా అక్కడ పడితే అక్కడ. ఇంకా మనకంటూ సెపరేట్గా నేను తోటకూర ఎక్కడ పోయినండి విడిగా, అంటే ఒక మడిలో కానీ ఒక కుండీలో కానీ దేనిలోనూ పోయిను. నాకు ఇట్లానే బాగా వస్తుంది మంచిగా. ఒక మొక్క వదిలేస్తాను అనమాట గింజలు వచ్చేదాకా. ఇంకా ఆ గింజల గార్డెన్ మొత్తం అలా అలా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి గాలికి, మొత్తం బీభత్సంగా వస్తూ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇది కూడా అదే మొక్క, కామంచి మొక్కే. యాక్చువల్గా ఇది కామంచి మొక్క అని తెలియక నేను ఇది చాలాసార్లు తీసేసాను. ఇప్పుడు అనిపిస్తుంది అనమాట అయ్యో అని. పాపం కరివేపాకు చెట్టు ఏం పెరుగుద్ది, కరివేపాకు చెట్లు అన్నీ వచ్చినాయి. లాస్ట్ టైము ఎవరో మనం కరివేపాకు చెట్టు వీడియో చేసినప్పుడు చెప్పాను కదండి, పైన కూడా ఉంది మన దగ్గర పాట్లో అని. అది కొంచెం చక్కగా పెరుగుతుంది ఇప్పుడు. ఫ్రెంచ్ బీన్స్ ఉన్నాయండి కొన్ని, ఇవి కొన్నే ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. బా ఈ గాలి ఏంటండి బాబోయ్. ఇంకొక 2 days బ్యాక్ కోసుకోవాల్సింది. కొంచెం అంటే ముదరలేదు, కానీ ఇంకొంచెం ముందుకు వస్తేనే ఇవి టెండర్గా బాగుంటాయి. మళ్ళీ మీ ఫ్రెంచ్ బీన్స్ ఎందులో ఉంది అని అడగండి. నా మొక్కలు నేను ప్రతిసారి అందుకే మీకు సైజు మెన్షన్ చేయడం లేదు. అన్నీ కూడా 50 లీటర్స్ డ్రమ్ము కట్ చేసిన వాటిల్లోనే ఉందండి. ఇది హాఫ్ డ్రమ్ము. దీనిలో నేను 2 ప్లాంట్స్ పెట్టాను. ఇవి మనకి విడిగా కర్రీకి సరిపోవు అనుకోండి, దేంట్లో అన్న అలా వేసుకోవడానికి తప్పించి. ఇక్కడ ఒక 2 వంకాయలు ఉన్నాయి. యాక్చువల్గా ఇది అంతకుముందు పాత ప్లాంట్స్ అండి, తీసేయాలి. ఇంకా ఇవి మొక్కలు పెద్దగా కాపు రావట్లేదు. ఒకటిను దీనికే లాస్ట్ టైం కూడా పెస్ట్ వచ్చింది, కంట్రోల్ అవుద్దేమో అనుకున్నా కానీ కట్ చేశాను. చూడాలి, చూసి ఒక ఉంచాలా తీసేయాలా అనేది. కాపు అయితే మాత్రం తక్కువ ఉంది. సో మనకేంటంటే మరీ కాపు రావట్లేదు అనుకున్న వాటిని తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవటమే మెరుగండి. ఫుట్ లాంగ్ బీన్స్ ఉన్నాయండి, కోసుకుందాము. ఆకాశం కనపడుతుందో మరి మీకు కాయలు కనపడుతున్నాయో కానీ ఇది చూడండి వంకర టింకర పోయింది. ఇంక ఇదైతే మరి టూ మచ్. ఇంకా ఇక్కడ ఒక 2 వంకాయలు ఉన్నాయండి. యాక్చువల్గా ఇవి కూడా ఇంకొంచెం పెద్దవి అవుతాయి, కానీ మళ్ళీ ఒకటైతే మనకి ఎటు సరిపోదు కదా, అందుకని కోసేస్తున్నాం. బెండకాయల సంగతి తెలిసిందే కదా మీకు కూడా, 2 days చూడకపోతే ముదిరిపోతాయి. ఇవి తీసేసి మనం అసలు కుండీలు ఖాళీ చేసుకుని ఏమన్నా పెట్టుకుందాం ఇందులో. ఇది లాస్ట్ టైం కూడా మీకు చూపించాను కదండి, ఇది కొంచెం ఎందుకన్నా మొక్క వాడిపోతుంది అని చెప్పి టిప్స్ కట్ చేసేసాను.
ఇప్పుడు చూడాలి, ఇంకా చిగురేం రాలేదు. కానీ మీరందరూ పూత రాలిపోతుంది అని చెప్తున్నారు కదా. ఇదనే కాదండి, నేను మీకు పచ్చిమిర్చి వీడియోలో చూపించాను కదా, పుల్ల మజ్జిగ స్ప్రే చేసుకోండి అని చెప్పి. అది ఓన్లీ పచ్చిమిర్చి మొక్కనే కాదండి, ఇది ఏ పూత రాలిపోతున్నా కూడా స్ప్రే చేసుకోవచ్చు. మనం వంకాయలకు కూడా అదే స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్సికమ్ ఉందండి, చక్కగా మనం మార్కెట్లో కొనుక్కుంటాం చూసారా, ఆ టైప్ వచ్చింది సైజు. చూడండి, ఇంకా ఉన్నాయి కానీ పెద్దవి అవుతాయి కదా, ఉంచుదాం. కొన్ని ఆకులు అయితే కట్ చేసేద్దాం, బాగా క్రౌడీగా ఉంది ఇక్కడ. అవిగోండి చూసారా, ఇంకా ఉన్నాయి, 4 కాయలు ఉన్నాయి. ఇక్కడ తోటకూర బాగా మొలిసేసిందండి. ఈ పాట్లో మనం ఆర్నమెంటల్ చిల్లీస్ ఉన్నాయి కదా, అవి పెట్టాను. పెడితే పాపం ఆ మొక్కల్ని ఇది మూసేస్తుంది కనుక మొత్తం వేర్లతో సహా తీసేద్దాం వీటిని. చూసారా, ఊరికే పట్టుకుని ఇట్లా అంటే వచ్చేస్తున్నాయి. మా నాని ఉంది మట్టి. ఇప్పుడు మన చిల్లీ ప్లాంట్కి గాలి తగులుతుంది అనమాట. వచ్చినాయి చూడండి, ఇది కూడా పూత మంచిగా పిందె కూడా ఉంది. ఇప్పుడైతే హార్వెస్ట్కి ఏం లేవులేండి. బజ్జీ మిర్చి ఉన్నాయండి, కొన్ని కోసుకుందాము. ఇవి కూడా వచ్చినాయండి. బీరకాయలు ఉన్నాయండి, కోద్దాము. ఇందాక ఫుట్ లాంగ్ బీన్స్ కోసం పైకి ఎక్కినప్పుడు దిగుతూ చెయ్యి కొంచెం ఇట్లా బెణికినట్టు అయింది. సో బ్యాండ్ వేసుకున్నాను. మళ్ళీ ఇదేంటి అని అడగండి. కొన్ని బెండకాయలు ఉన్నాయండి, కోసుకుందాము. బెండకాయలు ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను అనుకోండి. ఈ 2 రోజులు, ఒక్కరోజు కొంచెం చిన్నగా ఉందనుకునే లోపలే ముదిరిపోతాయి. ఇక్కడ మీకు సొరకాయ కనిపిస్తుందా? అదిగోండి, అసలు ఎంత పెద్ద కాయ వచ్చిందో చూడండి. నేనైతే మాత్రం నేను గార్డెనింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంత పెద్ద సొరకాయ కోయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇదిగోండి చూసారా, నాకైతే ఎంత హ్యాపీగా ఉందో దీన్ని చూస్తుంటే. ఇది యాక్చువల్గా ఇట్లా గోడకి ఆనుకుని గోడ వరకు లెంత్ వచ్చింది, లేకపోతే ఇంకా పెరిగేదో మరేమో తెలియదు. కానీ కాయ అయితే మాత్రం చూడండి. కొంచెం కొత్తిమీర కోస్తున్నానండి. యాక్చువల్గా ఇప్పుడు ఇది మొత్తం హార్వెస్ట్ చేసే స్టేజ్కి వచ్చేసింది, మొత్తం తీసేసుకోవాలి. కానీ కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి కదా, సో అంతా ఇట్లా తడిగా కింద వైపు అంతా పాడైపోయింది. ఈ టైంలో కోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఇది నిల్వ ఉండదు. కొంచెం ఒక్కరోజు అలా ఎండ వస్తే అప్పుడు కోద్దామని చెప్పి ఇప్పుడైతే మాత్రం కూరకే కోస్తున్నాను. ఇప్పుడైతే మాత్రం ఈ రోజుకి అవసరమైనంతే కోస్తున్నాను. మీరు గ్రీన్ చట్నీ చూపించమని అడిగారు కదా, నెక్స్ట్ టైము ఇది మొత్తం హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తా. చూసారు కదండి, ఇది మన హార్వెస్ట్ ఈరోజు. నాకు తెలిసి అయితే మీరు సొరకాయ వంకాయ కోసినప్పుడు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు, ఎందుకంటే వాటి సైజు అలా వచ్చింది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ సొరకాయ చూస్తే. 3 వండుకోవచ్చు అన్నమాట, అంటే 3 కూరలు వండుకోవచ్చు అన్నంత పెద్దది వచ్చింది, ఎంత పెద్దది. సో మరి మీరు కూడా తప్పకుండా ఇదంతా ఇలాగే ఎంజాయ్ చేయాలని చెప్పి నా ఆశ అండి. అది ఎప్పటికి పూర్తవుతుందో, ఎప్పటికి నెరవేరుతుందో మరి అదంతా మీ చేతుల్లో ఉంది. ఎంతమంది చూసి ఫాలో అవ్వగలిగిన వాళ్ళు ఫాలో అవుతారు అనేది మీ చేతుల్లో ఉంది. కొంతమంది ఏంటంటే చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో కూడా, ప్లేస్ ఉన్నా కూడా భయపడతారనమాట, అమ్మో చేస్తామో లేదో అని చెప్పి. నాకు మెయిల్ పెట్టారండి, నేను అవన్నీ మీకు చూపిస్తాను ఫ్యూచర్లో సమయం వచ్చినప్పుడు. ఎందుకంటే వాళ్ళకి చాలా ప్లేస్ ఉందంట ఇంతకుముందు కూడా, బట్ భయపడటం అనమాట. అమ్మో అంటే ఎంత పని ఉంటుందో, మనం చేస్తామో చేయలేమో అని భయం అనమాట. సో వాళ్ళు మీ వీడియోస్ చూసి ఏముందిలే ముందైతే మొదలు పెడదామని చెప్పి మొదలుపెట్టారంట. చాలా ఏంటంటే ఇది ఎలా అంటే ఒకసారి కాలు పెడితే కనుక ఇలా దూరిపోతుంది అంటారు చూసారా, ఊబి టైపు, అది ఊబి మునిగిపోతాం. ఇది అట్లా కాదు, ఒకసారి గార్డెన్లో కాలు పెట్టాము అంటే ఇంకా అదే మనల్ని లాగేస్తుంది అనమాట. అంత అట్రాక్టివ్గా, అంటే అట్రాక్టివ్ అంటే మనం అంత ఎంజాయ్ చేస్తాం ఆ పని చేసేటప్పుడు. ఒక ఎంజాయ్మెంటే కాదండి, ఒక ఫిజికల్గా అలాగే మెంటల్లీ ఇంకా
మనకి ఆరోగ్యానికి మన కూరలు మనం వండుకుంటే ఎంత మంచిది అనేది నేను స్పెషల్గా మీకు చెప్పవసరం లేదనుకోండి. ఇంకా వాటి రుచి అయితే ఇంకా అమోఘం. మనం అప్పటికప్పుడు కట్ చేసుకొచ్చుకొని వండుకుంటే ఇవన్నీ కూడా ఈ అనుభూతి అంతా మీరు కూడా పొందాలి అనేది నా ఆశ. మరి వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసి ఇన్స్పైర్ అవుతారండి తప్పకుండా. సో అందుకోసమే నేను ప్రతిసారి హార్వెస్ట్ వీడియో చూపిస్తున్నాను. మధ్యలో నేను వచ్చి కోసుకెళ్తూ ఉంటానండి. బట్ ఒక్కసారిగా కోసినప్పుడు అయితే మాత్రం మీకు ప్రతిసారి చూపించడానికే ప్రయత్నిస్తున్నాను. మరి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.